ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు నా ప్రేమ వందనములు. మరలా ఈ ఉదయకాలం మీ కొరకు దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థించి, దేవుడు మీకు చెప్పమని నా హృదయములో ప్రేరేపించిన ఆ మహిమగల వాక్కు మీకు ప్రార్థన పూర్వకముగా తీసుకొచ్చాను. అంతకు ముందుగా ఒక ప్రశ్న. మీరంతా క్షేమమని నమ్ముచున్నాను. మీ కుటుంబమంతటిలో దేవుని యొక్క రెక్కల క్రింద ఉన్నారని నమ్ముచున్నాను. ప్రభు దయాళుడు. ఇంత మట్టుకు నడిపించిన దేవుడు ఇక మీదట మనందరినీ నడిపిస్తాడు. ప్రభువుకు స్తోత్రం. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ GPS రాబిన్సన్ ఫేస్బుక్లో కూడుకొని ఉన్న నాకు ప్రియమైన కుటుంబములు, మిమ్మల్ందరినీ తలంచి నేను ప్రభువును మహిమపరుస్తున్నాను. ఈ దినాలలో మీకు అవసరత ఏమిటో ప్రభు ఎరిగి మీతో మాట్లాడుతాడు. ప్రభు యొక్క వాక్యమును నేను మీకు అందించబోతున్నాను. ప్రార్థనా పూర్వకముగా గమనించండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 8వ వచనము. అయితే ఎలుమా అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదురించెను. ఎలుమా అను పేరునకు గారడివాడని అర్థము. ప్రభువుకు స్తోత్రం. ఆ రోజు అధిపతికి సువార్త అపోస్తలుడైన పౌలు ప్రకటిస్తున్నాడు. అక్కడ ఆ పరిచర్యకు ఒక ఆటంకం ఎదురవుతున్నదని వాక్యములో వ్రాయబడి ఉంది. అధిపతిలోనికి విశ్వాసం వస్తున్నది. అయితే ఆ ఎలుమా అనబడిన గారడివాడు ఆ విశ్వాసములో నుంచి అతన్ని త్రిప్పుటకు వాక్యము సెలవిస్తుంది. వారితో కలిసి ఎదిరించి నిలబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు విరోధముగా నిలబడుతున్న శత్రువును మీరు వెళ్ళగొట్టబోతున్నారు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే మీ మీద కుమ్మరింపబడిన అభిషేకము శత్రువుకు సాతానుని జయించే అభిషేకం, శత్రువును వెళ్ళగొట్టే అభిషేకం. ఆమేన్. అందువల్ల కొన్ని మరుగైనటువంటి చిక్కులు మీ కంటికి తెలియవు. ఇన్విజిబుల్ ఎనిమీస్, కంటికి కనబడని ఆ యొక్క పాడు చేయు ఆత్మలను అణచివేసే అభిషేకం మీ మీద ఉన్నది. ప్రియులారా, ప్రభు నామములో నేను మీకు చెప్తున్నాను. ఆమేన్. ఇప్పుడు మీరు నాతో కలిసి ప్రార్థించాలి. ప్రార్థన ముగించి అంతటితో అయిపోయింది అనుకోకూడదు. ఈ దినమంతా మాకు విరోధముగా ఎదిరించి నిలబడుతున్న సాతాను, మా బిడ్డలకు విరోధముగా పనిచేసే సాతాను యొక్క శక్తులు, మా వ్యాపారము, మా రాబడి, మా ఉద్యోగం, మా కుటుంబ జీవితములకు విరోధముగా పోరాడుతున్న సాతానా, నిన్ను నేను ఎదిరించుచున్నాను అని మీరు ఆత్మలో ప్రార్థించండి. ఒక గొప్ప పెనుమార్పును చూస్తారు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, మీ బిడ్డలతో కలిసి ఈ యొక్క ఆగస్టు 16వ తేదీ ప్రార్థిస్తున్నానయ్యా. మేము ఒక కుటుంబముగా కలిసి ప్రార్థిస్తున్నాం. ప్రభు యొక్క నామములో ఒకరితో ఒకరము కలిసి ప్రార్థిస్తున్నాం. శత్రువు యొక్క క్రియలు లయపరచుటకు వెల్లడైన నజరేయుడైన యేసు నామములో మీ బిడ్డలకు విరోధముగా రూపింపబడుతున్న పాడు చేయు నష్ట ఆత్మలు అవన్నీ నిర్మూలమై పోవునుగాక. మీ బిడ్డలు వెతికినా కనబడకుండా పోవునుగాక. ఈ దినమంతా మీ ప్రసన్నత సన్నిధానం మీ బిడ్డలను ఆవరించునుగాక. ఈ ప్రార్థనకు ప్రభువా మీరు జవాబిచ్చినందుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మరచిపోకుండా షేర్ చేయాలి. ఆమెన్. ఇంకా చెప్పాలంటే ప్రతి దినము మీకు ఇచ్చేటువంటి ఈ వాక్కులను ఇంతవరకు విననటువంటి వారితో మీరు మాట్లాడండి. వారికి తెలియపరచండి. వారు ఆసక్తితో ఉంటారు. వారికి షేర్ చేయండి. మీ ద్వారా ప్రభు నామం మహిమపరచబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. అయిన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836.
మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.